సాగర్, నువ్వు చాలా ఎమోషనల్, సెన్సిటివ్ గల వ్యక్తివి. అందువల్లేగా నువ్వు జాహ్నవి హత్యకి కారకుండానే ఒప్పుకుంటున్నావు. అయితే జాహ్నవి హత్య వెనుక నీ హస్తం ఉందని అది ఇంతవరకు కోర్టులో రుజువే కాలేదు. ఉండకపోవచ్చు కూడా. ఏది నిజమో ఏది కాదో ఇప్పటికి చెప్పగలిగిన వాడే నువ్వే. అది వేరొకరు చెప్పగలిగింది కాదు. రైట్? మిస్టర్ సాగర్ చతుర్వేది, రండి. కూర్చోండి. కన్ఫెషన్ మీద సైన్ చేశారా? కంగారు పడకండి. ఇక్కడ మీ మీద ఎవరు ఎలాంటి ఒత్తిడి చేయరు. మీకు ఎలా నచ్చితే అలానే చేయండి. ముందు ఈ పేపర్ చదువుకోండి. ఆ తర్వాత మీరే డిసైడ్ చేసి చెప్పండి. మీరు సంతకం పెట్టాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? నాకే డాక్టర్ అవసరం లేదు. జాన్వి జస్ట్ కామ్ డౌన్. ఇది రొటీన్ చెకప్ కదా, ప్రతి వారం చేయించుకోవాలి. నేను చేయించుకోను. కామ్ డౌన్ జాన్వి, కామ్ డౌన్. నేను చెప్పేది ఒకసారి. నాకేం కాలేదని చెప్తున్నాను కదా. జాహ్నవిని హత్య చేసిన వారు ఎవరైనా కానీ ఏదో ఒకప్పుడు ఆ వ్యక్తి అంతరాత్మ అతన్ని ప్రశ్నించి తీరుతుంది. చాలా ఆందోళనకి గురి చేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపడక తప్పదు. నిన్న నేను దర్గాకు వెళ్ళాను. ఇక్కడి నుంచి నీకోసం దీన్ని తీసుకొచ్చాను. దీంట్లో నా ప్రార్థనలు ఇముడున్నాయి. ఇది నేను తప్పకుండా కాపాడుతుంది సాగర్. ఇది నీకు గుర్తు చేస్తుంది మనం ఓడిపోకూడదు, పోరాడాలి అని. పరిస్థితులను ఎదుర్కొని గెలవాలని చెప్తుంది. ఇది జాహ్నవికి కూడా న్యాయం జరిగేలా చేస్తుంది. ఆ హంతకుడికి శిక్ష పడేలా చేయాలి. సాగర్, నువ్వేం డిసైడ్ చేసుకోవాలనుకున్నా తొందరగా డిసైడ్ చేసుకో. మెజిస్ట్రేట్ గారు మన కోసం ఎదురు చూస్తూ కూర్చోరు. నీకు వకీల్నైనందువల్ల నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే కన్ఫెషన్ మీద సంతకం పెట్టొద్దని. అయితే సంతకం చేసి తీరాలని నీకు అనిపిస్తే మాత్రం నిన్నాపడానికి నేనెవరని. లోకంలో ఏ మనిషి అయినా చివరికి వినాల్సింది మనసు మాటేగా. ఐ మీన్ యూ హ్యావ్ టు డిసైడ్ సూన్. సైన్ చేయాలా వద్దా అనేది. సైన్ చేస్తున్నావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.